అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుని దివ్య సన్నిధి తిరుమలలో మరోసారి భక్తుల రద్దీ అయితే పెరిగింది. శుక్రవారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టోకెన్లు లేని భక్తులు దర్శనానికైతే దాదాపు 22 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. శనివారం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శుక్రవారం స్వామివారిని 66,715 మంది భక్తులైతే దర్శించుకున్నారు. అందులో 24,503 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.06 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, పద్మ మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు. ఎందుకంటే సెలవులు ఉన్న నేపథ్యం, మరోవైపు రేపు శనివారం ఆదివారం వీకెండ్ రోజులు కావడంతోనే పెద్ద ఎత్తున తిరుమలకి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఆలయం వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి వైకుంఠం కంపార్ట్మెంట్ లో పూర్తి స్థాయిలో కూడా భక్తులు నిండిపోవడం జరిగింది. ఆ కంపార్ట్మెంట్ల నిండి దాదాపుగా 2-3 కిలోమీటర్ల వరకు కూడా భక్తులు వేచి ఉన్న నేపథ్యంలో చాలా అవస్థలు పడుతున్నారు. చిన్నపిల్లలు, వయోవృద్ధులు, ఇట్లా మహిళలు ప్రధానంగా చాలా అవస్థలు పడుతున్నారు. ఇట్లా గదులు, కాటేజీలు తీసుకోవడానికి కూడా కనీసం 4-5 గంటల సమయం పడుతుంది. స్వామి దర్శనానికి దాదాపు 20 నుంచి 25 గంటల సమయం పడుతుంది. అయితే విపరీతమైన భక్తుల రద్దీ వస్తున్న నేపథ్యంలో ఈ సిఫారసు లేఖలపైన కూడా టీటీడీ ఆంక్షలు పెట్టడం జరిగింది. కేవలం ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికి మాత్రమే ఈ వీకెండ్ రోజుల్లో స్వామివారి దర్శనానికి వస్తే వాళ్లకు ప్రివిలేజ్ దర్శనాలు కేటాయిస్తున్నారు. ఇట్లా కాలిబాటకుండా కూడా, అలిపిరి కాలిబాటకుండా కావచ్చు, లేదంటే శ్రీవారి మెట్టు కాలిబాటకుండా కూడా తిరుమలకి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. మరోవైపు స్వామి దర్శనానికి వస్తున్న సమయంలో ఆలయం లోపల కూడా తోనే భక్తులకి అందరికీ కూడా దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మొత్తం మీద రేపు, ఎల్లుండి మరో 2-3 రోజుల పాటు కూడా ఈ దర్శనాలు కొనసాగుతాయి. భక్తుల రద్దీ కూడా కొనసాగుతుంది. ప్రధానంగా అంటే ఏడాదిలో, అంటే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరంలో ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకోవాలనేది భక్తుల విశ్వాసం. అందువల్లనే మరో 2 రోజుల్లో ఈ సంవత్సరం అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది. కాబట్టి కొత్త సంవత్సరం నమోదు వస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ ఏడాదిలో మొక్కుల్లో భాగంగానే పెద్ద ఎత్తున తిరుమలకి భక్తులు వస్తున్నట్టు కూడా టీటీడీ చెప్తుంది. అందువల్లనే రేపు, ఎల్లుండి 29, 30, 31 తారీఖు వరకు కూడా ఈ 3 రోజుల పాటు కూడా కంటిన్యూగా రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇవాళ జరిగినటువంటి డైలీ ప్రోగ్రామ్ లో కూడా టీటీడీ ఈవో శ్యామలారావు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నూతన సంవత్సరం రోజుల వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు కూడా అలర్ట్ చేయడం జరిగింది. అయితే గోపి, ప్రస్తుతం తిరుమలలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే మనం నిన్నటి వరకు చూసుకున్నట్లయితే కొంచెం క్లైమేట్ వర్షం పడింది కాబట్టి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా అంటే ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మరోవైపు చలి, ఈదురుగాలు, అదే విధంగానే మీరు అన్నట్టుగా వాతావరణంలో మార్పులు ఉన్న కారణంగా కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రద్దీ విపరీతంగా వచ్చిన నేపథ్యంలో ఈ చిన్నపిల్లలు, వయోవృద్ధులు, ఇట్లా మహిళలు చాలా అవస్థలు పడ్డారు. అంటే గదులు, కాటేజీలు దొరకని భక్తులంతా కూడా రోడ్లపైన, అదే విధంగానే షెల్టర్ల వద్ద తలదాక్కుని చాలా అవస్థలు పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే గంటల సమయం స్వామివారి దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో క్యూ లైన్ లో వెళ్లిన భక్తులు వెనక్కి రాలేక క్యూ లైన్ లోనే గంటల సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కారణంగా భారీగా ఈదులు గాలు రావడం, మరోవైపు ఈ వర్షం కారణంగా కూడా చాలా అవస్థలు పడ్డారు. కంటిన్యూగా అంటే ఇప్పుడు మనకు శీతాకాలం కాబట్టి వర్షం ఒకవైపు, మరోవైపు ఈ శీతాకాలం ఉన్నటువంటి కారణంగా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రభావం అనేది రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గదు. ఖచ్చితంగా మరో 2-3 రోజులు మాత్రం కంటిన్యూగా ఉంటుంది. దాని తర్వాత మాత్రం అంటే నూతన సంవత్సరం వేడుకల తర్వాత మాత్రం ఆ రద్దీ తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలోనే టీటీడీ అప్రమత్తం అవడం జరిగింది. ఇవాళ ఉదయం జరిగినటువంటి సమావేశంలో కూడా టీటీడీ ఈవో అన్ని విభాగాల అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రతిరోజు 80 నుంచి 90 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. అంటే సంవత్సరం ఎండ్ కాబట్టి నడిచి వెళ్లే భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. మొక్కుల్లో భాగంగా ఇక తలనీలాలు సమర్పించడానికి కూడా దాదాపుగా 4-5 గంటల సమయం పడుతుంది. కాబట్టి అన్ని విభాగాల అధికారులు అలర్ట్ గా ఉండి, మరోవైపు ఈ వర్షం కురుస్తున్న సమయంలో ఘాట్ రోడ్ లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా అలిపిరి భద్రతా సిబ్బందిని కూడా
కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఘాట్ రోడ్ లో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద మరో 2-3 రోజుల పాటు కూడా రద్దీ కొనసాగుతుంది. గత 2 రోజుల నుంచి కూడా రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళకి ఎప్పటికప్పుడు దర్శన ఏర్పాట్లు కొనసాగిస్తూనే ప్రివిలేజ్ దర్శనాలన్నిటిపైన కూడా ఆంక్షలు పెట్టడం జరిగింది. కేవలం వీఐపీలు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికి మాత్రమే తిరుమలలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. మిగిలినటువంటి ఏదైతే ఈ సిఫారసు లేఖ వాటన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. రద్దీ తగ్గిన తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకొస్తారు. మొత్తం మీద మరో 3 రోజుల పాటు మాత్రం ఈ రద్దీ అనేది కొనసాగే అవకాశాలే ఉన్నాయి. పద్మ.